యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అని అంటే జెండర్ జస్టిస్, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ విమెన్, ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అంటే చట్టం కళ్ళల్లో అందరూ సమానంగా చూడబడాలి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావించడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చెప్తుంది అని అంటే యూజువలీ జెండర్ డిస్పారిటీ పైన, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, వీటి బర్త్ ప్లేస్, ఈ ఏ దాన్నైనా పరిగణనలోకి తీసుకొని ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. చట్టపరంగా అయినా కానీ గవర్నమెంట్ అందరు సిటిజన్స్ని ఈక్వల్గా చూడాలి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44లో నేను చెప్పినట్టు కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంది. దీన్ని యాక్చువల్లీ ఒక ఫండమెంటల్ రైట్గా కూడా పెట్టాలి అనుకున్నారు, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. అంబేద్కర్ గారు దీన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఆల్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఇంక్లూడింగ్ విత్ అంబేద్కర్ గారు. అయితే ఇదే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 37 చూసుకుంటే మీరు ఈ ఆర్టికల్ 44కి ఎగ్జాక్ట్లీ కాంట్రడిక్టరీ ఉంటుంది. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో, ఈ జెండర్ జస్టిస్ కానీ, ఈక్వాలిటీ కానీ, డిగ్నిటీ ఆఫ్ విమెన్ కానీ, మిగతావి ఏవైనా చట్టం కళ్ళల్లో అందరినీ సమానంగా చూడాలి. ఎడ్యుకేషనల్ పరంగా కానీ, అంటే చదువు పరంగా, జాబ్స్ ఆపర్చునిటీస్ ఇచ్చేటప్పుడు, హెల్త్ కేర్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు అందరి మనుషుల్ని ఒకేలాగా చూడాలి. క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ వీటిపైన ఏ డిస్పారిటీ అనేది చూపించొద్దు ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు. సో స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా అందరినీ ఈక్వల్గా చూడాలి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్సెప్ట్. అయితే కమింగ్ టు ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో ఇవి కోర్ట్ ద్వారా ఎన్ఫోర్సబుల్ కాదు అని. సో ఇప్పుడు ఇది ఏదైనా ఎక్కడైనా మీకు ఆపర్చునిటీ లాస్ బేస్డ్ ఆన్ మీ క్యాస్ట్, క్రీడ్ కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ అయినా ఉండింటే మీరు కోర్టుకి వెళ్ళి దాన్ని ఎన్ఫోర్సబుల్ చేసుకోలేరు, ఇది నా రైట్ అని. ఓన్లీ సంక్షేమం కోసము ఇవి ఇంక్లూడ్ చేయబడ్డాయి కానీ దీస్ ఆర్ నాట్ యువర్ రైట్స్ విచ్ ఆర్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ మీకు ఇవి రైట్స్గా ఇవ్వలేదు అని. సో దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని దాన్ని కూడా మొత్తము భారతదేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి రావాలి. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఈ డిస్పారిటీస్ బేస్డ్ ఆన్ ది కమ్యూనిటీ కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, మిగతా ఏ విషయాలపైన అయినా కానీ దెర్ వోంట్ బీ ఎనీ డిస్పారిటీ, అందరూ ఒకేలాగా ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క యాక్చువల్ ఇట్స్ ఎయిమ్. అయితే చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ని నెగిటివ్గా చూడడము, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, లాట్ ఆఫ్ పొలిటికల్ అవుట్రేజ్. ఎందుకనంటే పాలిటిక్స్ అన్నీ ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయిన తర్వాత దెర్ వాజ్ ఏ మిస్కన్సెప్షన్ ఇన్ మైనారిటీస్. అంటే మైనారిటీ ప్రజల్లో ఏమనిపించింది అని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎంప్లాయ్ చేయడం వల్ల మన రైట్స్ అనేవి కాలరాయబడతాయేమో, మనకు నష్టం జరుగుతుందేమో అనే మిస్కన్సెప్షన్ డెఫినెట్గా ఉండింది. సో ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీ కాంట్ కమెంట్ ఆన్ దెమ్, ఎవరి పొలిటికల్ ఎజెండాస్ వాళ్ళు దే విల్ పోర్ట్రే ఇన్ దేర్ ఓన్ మేనర్. ఏ పీపుల్ క్యాన్ ఒక మనిషి ఏదైతే కన్సీవ్ చేయాలి అని అనుకుంటాడో అతని పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. సేమ్ హ్యాపెండ్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా. ఎవరు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్నారు, బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది ప్రాపర్గా చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. ఎవరైతే మైనారిటీస్ నష్టపోతారు అని అనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేటప్పుడు షాబానో కేసు గురించి మీకు డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. షాబానో అనే ఆవిడ ఒక ముస్లిం మహిళ. ఆవిడ భర్త ఆవిడకి 3 తలాక్ అనేది ఇచ్చాడు. 3 సార్లు తలాక్ అని చెప్పేసి నీకు నాకు విడాకులు అయిపోయింది, నీకు నేను మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని డినై చేశారు, నేను ఇవ్వను అని. అప్పుడు ఆవిడ డిస్ట్రిక్ట్ కోర్ట్కి అప్రోచ్ అయ్యారు. అక్కడ ఆవిడకి ఫేవరబుల్గానే ఆవిడకి అనుకూలంగా ఆర్డర్ వచ్చింది. తర్వాత హైకోర్టుని అప్రోచ్ అయ్యారు, అక్కడ కూడా ఆవిడకి అనుకూలంగానే ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఈ డెసిషన్స్ ఏవైతే వచ్చాయో, హైకోర్టులో ఆర్డర్స్ వచ్చాయో, దాని మీద షాబానో భర్త సుప్రీంకోర్టుని అప్పీల్కి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈ షాబానో కేసుని డిస్పోజ్ చేసేటప్పుడు ఫ్యూ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమిటి అని అంటే ఇన్ 1985 ఇది
షాబానోకి అనుకూలంగానే రూలింగ్ ఇచ్చింది. ఏమని చెప్పింది అని అంటే 125 సిఆర్పిసి కింద భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఈ ముగ్గురు మెయింటెనెన్స్ మీరే ఇవ్వాలి, ఎవరైతే కొడుకు, భర్త, తండ్రి వీళ్ళే ఇవ్వాలి అని. సో షాబానోకి మెయింటెనెన్స్ అనేది ఇచ్చారు. యూజువల్లీ ముస్లిం పర్సనల్ లా ప్రకారము ఇద్దత్ పీరియడ్ అంటే ఒక 90 రోజులు, 3 లూనార్ సైకిల్స్ అంటారు. ఆ 90 రోజుల వరకే మెయింటెనెన్స్ అనేది భార్యకి ఇస్తారు. ఆ తర్వాత అసలు ఆవిడకి ఏ మెయింటెనెన్స్ ఇవ్వరో ఆవిడని అలా వదిలేస్తారు. అది చాలా అన్యాయం. సో ఏదైతే ఉందో ఈ ముస్లిం మహిళకి ఎవరికైతే ఉందో షాబానోకి సుప్రీంకోర్టు 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అనేది అవార్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా మైనారిటీస్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవ్వబడితే ఈ కేసులోని మీకు నేను ఇప్పుడు వివరించినట్టు మీరే గమనిస్తే ఆవిడ షాబానో బెనిఫిట్ అయ్యారు. డెఫినెట్గా ఆవిడకి మెయింటెనెన్స్ అనేది అవార్డ్ అయింది. ఇంకోటి వస్తే మీరు ఇంకోటి గమనిస్తే యూజువల్లీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. హిందూ పర్సనల్ లాని, ముస్లిం లాని తీసుకుంటే ఫ్యామిలీలోని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాతనే మరొక పెళ్లి చేసుకోవడానికి అర్హులు. ఇఫ్ ఎట్ ఆల్ ఉన్న ఎవరైతే వైఫ్ ఉన్నారో, భార్య ఉన్నారో తనకి విడాకులు ఇవ్వకుండా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నట్టయితే అది బైగమీ కింద వస్తుంది. అది నేరం, ఇట్స్ ఎ క్రైమ్. ఓకే, దానికి ఇంప్రిజన్మెంట్ ఉంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ముస్లిం పర్సనల్ లా ఒక వ్యక్తి తన వైఫ్ అనుమతితో తన వైఫ్ బతికుండగానే వితౌట్ డివర్స్ విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. దట్స్ లీగల్. రెండో పెళ్లి చేసుకోవచ్చు, మూడో పెళ్లి చేసుకోవచ్చు. హౌ కమ్ భారతదేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఇంత డిఫరెన్స్ ఏంటి? ఇతనేమో అదే పని చేస్తే హిందూ యాక్ట్ ప్రకారము, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఈయనకేమో దట్స్ ఎ క్రైమ్, ఇతన్ని జైల్లో వేస్తాము అంటున్నాం. ఈ వ్యక్తికేమో వాళ్ళ పర్సనల్ లా ప్రకారము ఇది కరెక్ట్, ఈయనని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ లీగలీ వ్యాలిడ్, వాళ్ళ లా ప్రకారము అది నేరం కాదు అంటున్నాము. సో ఈ డిస్పారిటీ అనేది ఉండొద్దు. డెఫినెట్గా చట్టం కళ్ళల్లో అందరూ సమానమే, ఎవ్రీవన్ షుడ్ బీ ట్రీటెడ్ ఈక్వల్లీ అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అభిప్రాయం. సో ఇప్పుడు మనం ఎనలైజ్ చేసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డెఫినెట్గా అది ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ అనేది తెలుస్తుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందే గోవాలో కూడా గోవా సివిల్ కోడ్ అనేది ఉండేది 1870లో. 1870 నుంచి 1961 వరకు గోవాని పోర్చుగీస్ పీపుల్ ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ కాలనీసే ఉండేవి. అయితే ఎప్పుడైతే 1961లో పోర్చుగీస్ వెళ్ళిపోయారో ఆ తర్వాత కూడా గోవా ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ గోవన్ సివిల్ కోడ్ని గోవన్ ఫ్యామిలీ లా అని కూడా చాలామంది వాడుక భాషలో యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని రీటైన్ చేసుకొని అదే లా ప్రకారము వాళ్ళు ముందుకు సాగారు. కొత్త లాని ఏది ఫ్యామిలీ లాస్, డిఫరెంట్ ఫ్యామిలీ లాస్, పర్సనల్ లాస్ ఉండాలి అని అనుకోలేదు. సో ఇక్కడ పర్సనల్ లాస్ గురించి చెప్పాలి అన్నప్పుడు ఇండియాలో 3 kinds ఆఫ్ లాస్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ లా, ఇంకోటి క్రిమినల్ లా, ఇంకోటి సివిల్ లా. క్రిమినల్ అండ్ సివిల్ లాస్ మీకు తెలుసు, సివిల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, ఇది ఇప్పుడు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ. ఓకే, అండ్ పర్సనల్ లాస్కి వచ్చేటప్పటికి పర్సనల్ లాస్ ఏంటి అని అంటే మ్యారేజ్, డివర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, ఇన్హెరిటెన్స్. ఓకే, ఇవన్నీ పర్సనల్ లాస్ కిందికి వస్తాయి. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేస్తుంది అని అంటే ఈ అన్ని ఏరియాస్ని కవర్ చేస్తుంది. దీనికి అన్నిటికీ ఒకటే రకమైన లా ఉండాలి. పర్సనల్ లాస్ ఇప్పుడు హిందూ లా ఒకటి ఉంది, ముస్లిం లా ఒకటి ఉంది, క్రిస్టియన్స్కి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళకి స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ లేకుండా అన్నిటినీ కలిపి ఒకటే కోడ్ కిందకి తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లోనే ఎందుకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చారు అని అంటే ఎలక్షన్స్కి ముందు బీజేపీ గవర్నమెంట్ అనేది ప్రామిస్ చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తెస్తాము ఉత్తరాఖండ్లో అని. ఓకే, డెఫినెట్లీ అది ఏదైతే ఉందో ఇన్ పొలిటికల్ కాంటెక్స్ట్ అనుకోండి, వాళ్ళు ప్రామిస్ చేసినందుకు డెఫినెట్గా ఇది అమల్లోకి తీసుకొచ్చారు ఫస్ట్ ఉత్తరాఖండ్లో. గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం ఇండియా మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి అని కోరుకుందాము. ఎందుకు అనంటే దెర్ ఆర్ 2 things. ఓకే, మీకు నేను ప్రోస్ కాన్స్ రెండు చెప్తాను. ఓకే, హౌ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది
మామూలుగా ఎలా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అని అంటే ఇవి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ మైనారిటీస్ దగ్గర ఎలా పోర్ట్రే అవుతుంది అని అంటే ఇది మీ హక్కుల్ని కాలరాస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. బట్ మనం ఆలోచిస్తే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఇది ఇంకా ఇండియాని ఇంటిగ్రేట్ చేస్తుంది. క్యాస్ట్ రిలీజియన్ బేస్డ్ కాకుండా డెఫినెట్గా లా అనేది అందరినీ ఈక్వల్గా చూస్తుంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది. పర్సనల్ లాస్ అనే లూప్ హోల్ని తీసేస్తుంది. బికాజ్ అండ్ ఇన్ ఇండియా అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా అయి ఉండొచ్చు, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ అనేది ఒకటి. అండ్ మోర్ రైట్స్ టు ఉమెన్ అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో మనము గమనించవచ్చు. అండ్ లా ప్రోగ్రెసివ్ నేషన్గా అవతరించబడుతుంది డెఫినెట్గా ఇండియా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎవ్రీ వన్ ఇన్ ఇండియా, ఆల్ ద ఇండియన్స్ విల్ బీ ట్రీటెడ్ సేమ్. అందరినీ ఈక్వల్గా చూడబడతారు డెఫినెట్గా. అండ్ ఇన్ని రోజులు మనం సెక్యులరిజం అనేది మాట్లాడుకున్నాము, అంటే ఎవరైనా ఏ రిలీజియన్ అయినా ప్రొఫెస్ చేయొచ్చు అని. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ రియల్ సెక్యులరిజంని ప్రమోట్ చేస్తుంది డెఫినెట్గా. అయితే ఫ్యూ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి గవర్నమెంట్కి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకురావాలని అంటే ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ సెంటిమెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఇక్కడ బతుకుతున్నారు ఇండియాలో. మిస్ఇన్ఫర్మేషన్ చాలా అనేది పాస్ అవుతుంది మైనారిటీస్కి. నేను ప్రీవియస్గా చెప్పినట్టు వాళ్ళ రైట్స్ అనేవి ఏవో కర్బ్ చేస్తున్నట్టు, వాళ్ళ రైట్స్ని మనము లాగేసుకుంటున్నట్టు అనుకుంటున్నారు. అండ్ చాలామంది మెజారిటీ కేసెస్లో మా మీద ఇది ఇంపోజ్ చేస్తున్నారు, రుద్దబడుతోంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అనుకుంటున్నారు. ల్యాక్ ఆఫ్ పొటెన్షియల్ విల్, చాలా పొలిటికల్ పార్టీస్ దాని కాంప్లెక్సిటీస్ వల్ల వాటి వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్దో ఇది చాలా మంచి పరిణామమే అయినా కానీ పొలిటికల్ కాంప్లెక్సిటీస్ వల్ల కూడా ఈ దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా అనేది కమెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉండడం వల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ బికమింగ్ కాంప్లెక్స్. అరే మన పక్కింట్లో ఉండేవాడికి ఒక న్యాయము, నాకు న్యాయము అన్నట్టు చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా హెల్ప్ఫుల్. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ గుడ్ మూవ్.